నిజంగా బైకర్ మూవీ అనేది రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ప్రతి ఒక్కరు ఒక మంచి బైక్ నడపాలి, ఒక రేజర్ లాగా నడపాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా కలలు కంటూ ఉంటారు. ముఖ్యంగా యూత్ అందరూ కూడా ఏ కొత్త బైక్ వచ్చినా కూడా వాళ్ళ కన్ను దాని మీదే ఉంటుంది. దాన్ని ఏ విధంగా నా స్టైల్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా దాన్ని డ్రైవ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు కలల్లో తేలిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఇప్పుడు రియల్ లైఫ్ టైంలో ఈ యొక్క రేజర్ అని చెప్పేసి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి లైఫ్ని ఈ యొక్క సినిమాలో చూసుకున్నారు. శర్వానంద్ గారి యాక్టింగ్ కానీ ఆయన లుకింగ్ కానీ నిజంగా ఇచ్చి పడేసిండు అనమాట. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ సినిమా కోసం ఒక 22 నుంచి 24 కేజీలు ఆయన బరువు తగ్గాడనమాట. బాడీ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు. అసలు ఇంతగా కష్టపడ్డారంటే ఆ రేసింగ్ చేయడానికి కూడా ఆయన ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నారనమాట. ఏదో డూప్ని పెట్టి మేనేజ్ చేద్దాం ఈ విధంగా కాకుండా ఫర్ ది ఫస్ట్ టైం మన ఇండియన్ సినిమా చరిత్రలో ఇలాంటి మూవీ వచ్చిందనమాట. సో అందరూ కూడా చాలామంది కూడా సినిమా కనెక్ట్ అవుతూ ఉన్నారు. అండ్ ఈరోజు సినిమా చూడడానికి దాదాపుగా మ్యాక్సిమం పీపుల్ అందరూ కూడా బైకర్సే వచ్చారనమాట. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని కానీ వాళ్ళ ఫ్యామిలీ యొక్క ఎమోషన్స్ని కానీ వాళ్ళ లైఫ్ని రియల్ లైఫ్ని ఈ సినిమాలో చూసుకోవాలి అని చెప్పేసి. అండ్ శర్వానంద్ గారితో పాటు రాజశేఖర్ గారు కూడా చాలా చాలా అద్భుతంగా ఆయన పాత్రకి ఎంత మంచి ఇంపార్టెన్స్ ఈ సినిమాలో ఇచ్చారనేది ఖచ్చితంగా చూస్తేనే మనం అర్థం చేసుకోగలం. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఒక సూపర్ డూపర్ హీరోగా ఉన్నటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా కనిపించలేదు. సో చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆయన ఈ సినిమాలో కనిపించారు. సో అంతకుమించి మంచి కంబ్యాక్తో వచ్చారని చెప్పేసి సో ఇద్దరి మధ్య ఒక ఫాదర్ అండ్ సన్ అనేది ఎమోషన్ అనేది చాలా బాగా క్యారీ ఫార్వర్డ్ చేశారు సినిమా ఆద్యంతం కూడా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క బైకర్ కూడా తన లైఫ్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు తను బైకర్ అవుతాను అని చెప్పేసి చెప్పినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, వాళ్ళ సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఏ విధంగా ఒక ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు, సపోర్ట్ ఉంటే ఏ విధంగా ఉంటారు, అండ్ ఒక తండ్రికి కొడుకు దూరం అయితే ఏ విధంగా ఉంటుంది అంటే ఇలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా ఈ సినిమాలో చూపించారు. ఓన్లీ బైక్ రైడింగే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కూడా అద్భుతంగా ఉండింది. అండ్ ఖచ్చితంగా బైకర్ సినిమాతోని శర్వానంద్ గారికి మరొక గొప్ప హిట్ పడింది. సో ఆయనే స్వయంగా చెప్పాడు, ఈ సినిమాతోని బంపర్ హిట్ కొట్టబోతున్నాము, ఇండియా మొత్తం కూడా మాట్లాడుకుంటుంది అని చెప్పేసి ఈవెంట్లో మాట్లాడారు. సో ఆ మాటలకు తగ్గట్టుగా మాట నిలబెట్టుకున్నారు. సినిమా మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ కంప్లీట్గా ఈ యొక్క 2 నెలల్లో 2 హిట్లు కొట్టేశారు. ఇలాంటివి మీకే సాధ్యం అవుతాయి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో కంప్లీట్గా ఆయన ఫ్యామిలీ హీరోగా ఉండే ఇంత ముందు వరకు సో ఈ సినిమాని చూస్తారా లేదా అని ఒక డౌట్ కూడా ఉండేది. కానీ ఇందులో కూడా ఖచ్చితంగా ఫ్యామిలీ హీరోగానే కనిపించారు. కాకపోతే తన కళ ఏంటి, ఒక బైక్ రైడర్ తన ఏ విధమైనటువంటి లైఫ్ని తను లీడ్ చేస్తూ ఉంటారనేది క్లియర్ కట్గా ఈ సినిమాలో చూపించారు. సో ఖచ్చితంగా చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అంటే నేను కూడా బైకర్ అవ్వాలి అని ఒక ఆలోచన ఆశ కూడా కలుగుతుంది ఈ సినిమా చూస్తే అని చెప్పేసి కూడా చెప్తున్నారనమాట. సో ఖచ్చితంగా ఒకవేళ మీరు కనుక బైకర్ సినిమా చూసి ఉంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిందనేది కామెంట్ చేయండి. అండ్ చూడకపోతే కూడా ఖచ్చితంగా సినిమాని చూసిన తర్వాత కూడా కామెంట్ చేయండి.